హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శామ్యూల్. వెల్కమ్ టు డైల్ టు ప్రాపర్టీ. ఇప్పుడు మనము ఒక కొత్త వెంచర్ వచ్చాం, ది వ్యాలీ ఫామ్ అనేది. ఇది ఎస్వి ఇన్ఫ్రా నుంచి 5th వెంచర్గా లాంచ్ చేశారు. ఈ వెంచర్ ఏంటి, దీని ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ మనము ప్లాట్ పర్చేజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే ఒక విషయాలన్నీ క్లియర్గా మనం తెలుసుకుందాం. ఇది వచ్చేటప్పటికి కందుకూరు నుంచి ఎగ్జాక్ట్ 5 కిలోమీటర్లో పులిమామిడి విలేజ్ని దాన్ని ఆనుకొని ఉంది. ఈ రోడ్డు మనకి ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల చూసుకుంటే అనేకమైన రిసార్ట్స్ ఉన్నాయి, చాలా బాగా డెవలప్ చెందింది. ఇది వచ్చేటప్పటికి టోటల్ 20 ఎకరాలు, ఎక్స్టెన్షన్ ఒక 55 ఎకరాలు, మొత్తం కలిపితే మనకి 75 ఎకరాస్ వరకు వస్తుంది. ఇది ఏంటి, దీంట్లో డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నాం, కస్టమర్కి ఉపయోగాలు ఏంటి, ఈ వెంచరు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే వివరాలు మనం తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే ఇది టోటల్గా 20 ఎకరాలు అద్భుతమైన క్లబ్ హౌస్ అనేది ఇస్తున్నాం. ఈ వెంచర్లో బ్యాక్ పార్ట్లో మీకు లేఅవుట్ అనేది చూపిస్తాం. సో ఇందులో వచ్చేటప్పటికి 2.5 ఎకరాస్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. సో రాయల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి 40 and 30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం మనము. ఇది ఏంటంటే ఒక ఫామ్ థీమ్లో ఇస్తున్నాం మనము. ఇదేంటి కన్జర్వేషన్ జోన్లో ఉంది. 20 ఎకరాలు మెయిన్ రోడ్ ఇచ్చేసి సెంటర్ ఒకటి వాటర్ ఫౌండ్ ఇచ్చేసి ఒక సర్కిల్ లాగా ఇస్తున్నాం. బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు 2.5 ఎకరాల్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫిష్ పాండ్ ఇస్తున్నాం, రిసార్ట్ ఉంటుంది, ఒక 5 ఫ్యామిలీస్ ఇక్కడ స్టే చేయొచ్చు. అలాగే ఆ 2.5 ఎకరాల్లో ఇక్కడ చాలా అద్భుతంగా దీన్ని తయారు చేస్తున్నారు. డేట్ ప్లాంటేషన్ కానీ, కోకోనట్ ప్లాంటేషన్స్ కానీ, మొత్తం ఒక థీమ్ అనేది ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. అంటే పెద్ద ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా డిస్టెన్స్ చూసుకుంటే ఎయిర్పోర్ట్కి జస్ట్ 20 మినిట్స్. ఇది శ్రీశైలం హైవే ఎగ్జిట్ నెంబర్ 14కి మంది ఉంటుంది. కందుకూరుకి 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి 4th సిటీ ఏదైతే ఉందో 4th సిటీకి 10 to 15 మినిట్స్ జర్నీ ఉంది. సో విలేజ్ని ఆనుకొని ఉంటుంది. వెంటనే మనం ఫామ్ హౌస్లా కట్టుకోవచ్చు, లేదంటే మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అంటే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఇన్వెస్ట్మెంట్ అద్భుతంగా ఇది యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ 2 గుంటాసు 242 స్క్వేర్ యార్డ్ అనమాట. ఫర్ స్క్వేర్ యార్డ్ 11,000 రూపీస్ మనము ఇక్కడ దీన్ని సేల్ చేస్తున్నాం. ఇది ఏంటి అనేది ఇంకా మా ఫుటేజ్ కూడా మొత్తం చూపిస్తాం. డెవలప్మెంట్ అయింది ఈ నెల, అంటే ఈ 11వ నెల 9వ తేదీన వెంచర్ లాంచ్ చేసాం. ఇప్పటికే చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉంది. క్లియర్ టైటిల్ 100% వాస్తుతో ఇది నిర్మించడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఇలాంటి గొప్ప వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వితిన్ మీకు 3 to 5 ఇయర్స్లోనే ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ డిస్టెన్స్లు అన్నీ కూడా మీకు ఒక స్క్రీన్లో కనిపిస్తున్నది చూడండి. జస్ట్ ఈ సిటీ ఫ్యాబ్ సిటీకి దగ్గరగా ఉంది. మొత్తం అన్నీ కూడా 15-20 మినిట్స్ జర్నీలోనే మనం ఉన్నాం. వ్యాలీ ఫామ్ అనేది మనకి ఇది 5th వెంచర్గా లాంచ్ చేశారు. ఆల్రెడీ 4 వెంచర్లు కంప్లీట్గా సక్సెస్ఫుల్ రన్ అయినాయి. ఇంకోటి 4th వెంచర్ అనేది గ్రాండ్ సిటీ, ఇది మనకి ఆదిబట్ల దగ్గర ఉంది. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇకపోతే కంపెనీ ఎండీస్ చూస్తే మనకి సార్ వచ్చేటప్పటికి శ్రీధర్ రావు సార్, అలాగే వంశీధర్ రెడ్డి గారు, యంగ్ పర్సన్స్. వీళ్ళు ఏంటంటే హైదరాబాదులోనే టాప్ 10 రియల్ ఎస్టేట్లోకి మన కంపెనీ రావాలనే ఉద్దేశంతో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఇంత కసిగా వర్క్ చేస్తున్నారు. మీరు చూసుకుంటే ప్రతి డెవలప్మెంట్ ఏ వెంచర్కి వెళ్ళినా విలేజ్ నానుకొని వెంటనే కన్స్ట్రక్షన్కి వెళ్ళేలాగా ఎట్లా డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే మన డెవలప్మెంట్ ఇంపార్టెంట్, కస్టమర్కి ఏంటంటే రీసేల్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే జస్ట్ 15 డేస్లోనే ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మనం పర్చేజ్ చేసిన వెంచర్ క్లియర్ టైటిల్ ఉండాలి, డెవలప్మెంట్ బాగుండాలి. ఎప్పుడైతే ఉంటుందో దానికి సరిపడా వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ది వ్యాల్ ఫామ్లో మీరు ప్లాట్ కొనాలంటే 242 స్క్వేర్ యార్డ్ నుంచి, అంటే 2 గుంటాస్ నుంచి ఉన్నాయి. దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, రెసిడెన్స్గా కావాలన్నా, ఫామ్ ప్లాట్గా కావాలన్నా, ఎలా కావాలంటే అలా చేద్దాం. ఈ పూర్తి వివరాలు ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కానీ కాంటాక్ట్ అయితే మీకు ఫ్రీ సైట్ విజిట్ ఏర్పాటు చేస్తారు. ఒకసారి సైట్ చూపించడం, అలాగే మన ఆఫీస్ విషయాలు, ఇంకా కంపెనీ విషయాలు ఏంటనేది పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.